కన్నీరు విడుస్తున్నాడు, బాధతో ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒక్క ప్రార్థన, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలో అడుగుతున్న వెనువెంటనే ఆకాశం ఉన్న దేవుడు ఆ ప్రార్థనకి జవాబునిస్తున్నాడు. నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, ఆ ప్రార్థనకి జవాబులు అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా, ఏ సమస్యలతో ఉన్న ప్రార్థన చేసినా, ఏ కష్టాలతో ఉన్న ప్రార్థన చేసినా, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నా యేసయ్య. ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట తెలుసా, నీ ప్రార్థనకు జవాబును కలుగు చేస్తూ ఉంటాడు ఆయన. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ రాయబడిన మాట తెలుసా, నీ ప్రార్థన నేను అంగీకరించి మాట్లాడుతూ మాట్లాడుతున్న మాట తెలుసా, నేనే నిన్ను బాగు చేసి ఉన్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేనే నిన్ను బాగు చేసి ఉన్నాను. ఒక ప్రార్థన ద్వారా ఏం చేస్తుంది అంటే, మరణ పడకలో ఉన్న ఆ వ్యక్తిని బాగు చేస్తుంది. ప్రార్థన ఉన్న గొప్ప విలువైన ప్రార్థన అవకాశం ఏంటంటే, ఆయన బాగు చేసే దేవుడు. మేము గిద్దలూరు ప్రాంతంలో సేవ చేస్తున్నాం. దేవుడి సేవకులు యోహాన్ పాస్టర్ గారని చనిపోయారు. ప్రభునందు నిద్రించారు. ఆయన చూసి ఎన్నో అద్భుతమైన కార్యాలు నేను చూశాను. వర్షం ఆగుపు అంటే ఆగుపోయేది. ఎన్నో అద్భుతమైన కార్యాలు మేము చూస్తాం. గిద్దలూరు ప్రాంతంలో ఆ దైవజనుడు సేవ చేస్తున్న సమయంలో ఒక పాప చనిపోయిన పాప తీసుకొచ్చి, అయ్యా ఈమె చనిపోయింది, ఒక్కగానే ఒక అమ్మాయి చనిపోయింది అనగానే ఆ దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఎంతో వినయ భయభక్తులుగా ప్రార్థన చేశాడు. ఒక కన్నీరు చుక్క ఆమె బొగ్గ మీద అలా పడింది. దైవ సేవకుడి యొక్క కన్నీరు చుక్క బొగ్గ మీద అలా పడింది. చనిపోయిన ఆమె చేతిలో అన్ని కదిపి అలా లేచి నిలబడ్డారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఈ కన్నీటి ప్రార్థనకి ఒక విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మరణ పడకలో ఉన్న ఆమె వెంటనే లేచి నిలబడింది. ఇప్పుడు కూడా సజీవురాలుగానే ఉంది. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏ ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆమె జీవితం ఏ విధంగా మార్చడానికి దైవజనుడు ప్రార్థన చేస్తాడు, మోకరించి ప్రార్థన చేశాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి చుక్క ఆమె బొగ్గ మీద పడ్డదండి. కాళ్ళు చేతులు కనిపింది. అలాగా దైవ సేవకులు చేతుల నుండి అలా లేచి నిలబడ్డారు. అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపడినట్లే దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతం నుండి ఇంచుమించు ఒక 20 మంది పైన సేవకులు లేపబడి ఉన్నారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఈ వ్యక్తి కన్నీరు విడిచాడు. అతని స్థితి ప్రతిదీ కూడా మారిపోయింది. ఒకే ఒక్క ప్రార్థన. దైవజనుడు మరలా వచ్చి మాట్లాడించిన మాట తెలుసా, దేవుడు నీ కన్నీటి ప్రార్థన ఆలకించాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, మరణకరమైన వ్యాధితో నువ్వు ఉన్నా, నా యేసయ్య అంటున్నాడు, నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీకున్న ప్రతి వ్యాధి నుండి నా యేసయ్య విడిపించును గాక. నీకున్న ప్రతి బలహీనతను నా యేసయ్య తప్పించును గాక. నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం నా యేసయ్య అనుగ్రహించును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కన్నీటి ప్రార్థన ఉన్న గొప్ప అనుభవం 3 విషయాలు మీకు తెలియపరుస్తుంది. ఒకటి ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో మంది కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. ఎంతోమంది కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సమయంలో ఆ వేళలో కూడా దేవుడు వారి జీవితాలు మారడానికి, వారి ప్రవర్తన మారడానికి, వారి తలపులు మారడానికి విలువైన అవకాశం దేవుడు ఇచ్చాడు. వీరు ఎటువంటి అనుభవం ఉన్నారంటే,
వెళ్తున్నారంటే తల్లి కొడుకు, తల్లి కొడుకు వీరు బెర్షెబా అరణ్యము గుండగా వెళుతున్నారంట. ఎలా వెళ్తున్నారండి? బెర్షెబా అరణ్యము గుండగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తూ ఎలా మాట్లాడుకున్నారంటే అన్నం తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు, అన్నం తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు. ఈ అరణ్యములో నా అన్నవారు ఎవరు కూడా లేరు. నీళ్ళు లేని పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితిలో ఆ వేళలో నీళ్ళైపోయింది, ఆహారం అయిపోయింది. ఈ వ్యక్తి ఏమో తల్లిని చూసి ఏడుస్తున్నాడు, తల్లి ఏమో ఈ బిడ్డను చూసి ఏడుస్తుంది. ఒరే మన స్థితి ఏంటి ఈ విధంగా ఉంది, మన బ్రతుకులేంటి ఈ విధంగా మార్చబడి ఉన్నాయి, మన జీవితం ఏంటి ఈ విధంగా ఉందని ఇద్దరు కూడా ఎదురుబదులు ఏడుస్తున్నారు. ఏడుస్తున్న సమయంలో ఈ వ్యక్తిని చూస్తే ఈ తల్లి ఏం చేసిందంటే ఆ వేదన, ఆ బాధను చూసుకోలేక ఈ పిల్లవాడిని ఎక్కడ పడేసింది తెలుసా? పొదలో పడేసేసింది. రే నువ్వు ఇక్కడ ఉండని, నీ చావు నేను చూడలేకపోతున్నాను, నీ కన్నీరు నేను చూడలేకపోతున్నాను, నీ బాధను నేను చూడలేకపోతున్నానని ఆ పిల్లోడిని ఆ పొదలో అక్కడ పడేసేసి ఈమె ఎదురుగా ఉండి ఏడుస్తుందంట. నా కొడుకు జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది, నా కొడుకు జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని ఎంతో ఏడుస్తుంది. కన్నీరు మున్నీరుగా బాధపడే సమయం. ఆ వేళలో దేవుడి సన్నిధానంలో మన ఆలోచన చూస్తే ఈ తల్లి ఏడుస్తుంది. ఆకాశము తెరవబడి ఉంది. ఒకే ఒక మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుతున్న మాట ఏంటంటే ఆకాశం తెరవబడింది, దేవుని దూత మాట్లాడుతున్న మాట తెలుసా? ఆగరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? 21వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం రాయబడే 16, 17, 18 వచనాలు నేను చెప్పిన మాటలన్నీ మీకు కనబడతాయి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆగరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడుతూ ఆ చిన్నవాడిని మొర్ర దేవుడు విన్నాడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే తల్లి ఏడుస్తుంది, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? దేవుని వాక్యము బయలుపరచబడుతున్న మాట ఏంటి తెలుసా? ఆ చిన్నవాడిని మొర్ర దేవుడు వినెను అని వాక్యం అంటుంది. ఆ పిల్లోడు ఎందుకు మొరపెట్టాడు? అయ్యా నా తల్లిని నేను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను, అయ్యా నేను ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరికి మొరపెట్టాడంటే దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆకాశం తెరవబడేది. దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆగరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అని దేవుని యొక్క తెలియపరచబడుతున్న మాట మన ఆలోచన చూస్తే ఆగరు ఏడుస్తుంది, పిల్లవాడు ఏం చేస్తుంది తెలుసా? మొర పెడుతున్నాడు. ఆ పిల్లవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన బట్టి ఆ వ్యక్తి జీవితం ఎటువంటి మార్గంలో కొనసాగించబడిందంటే తన స్థితినే మార్చినట్లు దేవుడు చేస్తున్నాడంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆ కన్నీటి ప్రార్థన బట్టి అతని స్థితి మార్చబడిందండి. దేవుని యొక్క వాక్యం అంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థించి, దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచి ప్రార్థించి. ఆకాశముందుల తండ్రి ఈమె ఒక పేరు పెట్టింది. ఆమెకి ఏమేమి పేరు పెట్టింది తెలుసా? ఆయనకి చూచుచున్న దేవుడు నీవే పేరు పెట్టింది. ఏమేం చేసి తెలుసా? మొర్ర పెట్టకుండా ఏడుస్తుంది. భయపడదు అనగానే ఆ పిల్లల దగ్గరికి ఎత్తుకు నీళ్ళు తాగిపించు అనగానే అక్కడ మాట్లాడుతున్న వాడు తెలుసా? ఆ పిల్లవాడిని గొప్ప జనముగా నేను చేసేదేమో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుతున్న మాట తెలుసా? ఈ పిల్లవాడు కన్నీరు విడిచి ప్రభు సన్నిధానంలో మొరపెట్టాడు. ఆ పిల్లవాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప జనముగా చేశాడు. ఆ ఆశీర్వాదం ఇంత అంతా కాదండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఇప్పుడు కూడా కళ్ళ ముందుగానే కనబడుతుంది. 60 కంట్రీలకి వాక్య పరిచయం నేను వెళ్ళాను. కోవిడ్ ప్రాంతానికి నేను వెళ్తుంటే ఆ 60 కంట్రీలో ప్రతి చోట కూడా చిన్న ఒక 10-20 అడుగులు తవ్వితే ఆయిల్ పడుతుంది. 10-20 అడుగులు తవ్వితే ఆయిల్ పడుతుంది. వారి ఆశీర్వాదం ఇంత అంత, ఇస్రాయేల్ ఆశీర్వాదం ఇంత అంత కాదు. దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చాడు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళా. 60 కంట్రీకి, కోవిడ్ ప్రాంతానికి వెళ్ళా, మస్కట్ ప్రాంతానికి వెళ్ళా, బెహ్రెయిన్